ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనము. ఈ విశాలమైన స్థలం ఏమిటి? దేవుడే. అన్ని ప్రాణులు, ఈ జీవధారలన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే. దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం. దావీదు అవమానాలు, దూషణలు, లేమి వీటన్నిటినీ సహించి ఈ విశాలతలోకి రాగలిగాడు. మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనము. సంపూర్ణ విధేయతలోకి నావ నడిపించడానికి భయపడుతున్నాను. ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతోంది? నా చిన్న పడవ ఎటు కొట్టుకుపోతోంది? నాలోకే అన్నాడు దేవుడు. త్రవ్విన సమాధిపై నిలచి విలపించాను. రేకెత్తిన ఆవేదనతో అడిగాను. నేను వేసే ఈ విచారపుటడుగులు నన్నెటు నడిపిస్తున్నాయి? నాలోకే అన్నాడు దేవుడు. ఆయనలోనే, ఆయన గుండెల్లోనే నా చోటు. నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఇంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చెంతకే తీసుకొస్తాను.